ఇవాళ మరి వినాయకుడు చూస్తే అసలు మా చిన్నతనానికి ఎప్పటికీ పోలికే లేదు. ఇంత పెద్ద వినాయకుడు, అంత పెద్ద లడ్డు, అంత పెద్ద పందిరి, అంత పెద్ద ఊరేగింపు, నానా గొడవ, పైగా వినాయకుడు పందిలేమో కెవ్వు కేక పాటలు. వినాయకుడికి ఈ కేక్కి సంబంధం ఏంటి? వినాయకుడు పందిలో రికార్డింగ్ డాన్సా, సినిమా పాటల డాన్సా? అమ్మాయి చూసింది అరనవ్వే నవ్వింది మత్తప్పి కుర్రాళ్ళు మంచాన పడ్డారు. ఎవడు వినాయకుడు పడ్డాడా? ఇవాళ మరి వినాయకుడు చూస్తే అసలు మా చిన్నతనానికి ఎప్పటికీ పోలికే లేదు. ఇంత పెద్ద వినాయకుడు, అంత పెద్ద లడ్డు, అంత పెద్ద పందిరి, అంత పెద్ద ఊరేగింపు, నానా గొడవ, పైగా వినాయకుడు పందిలేమో కెవ్వు కేక పాటలు. వినాయకుడికి ఈ కేక్కి సంబంధం ఏంటి? వినాయకుడు పందిలో రికార్డింగ్ డాన్సా, సినిమా పాటల డాన్సా? అమ్మాయి చూసింది అరనవ్వే నవ్వింది మత్తప్పి కుర్రాళ్ళు మంచాన పడ్డారు. ఎవడు వినాయకుడు పడ్డాడా? ఇవాళ మరి వినాయకుడు చూస్తే అసలు మా చిన్నతనానికి ఎప్పటికీ పోలికే లేదు. ఇంత ఏం కావాలి సార్? వేడిగా ఆమ్లెట్ తీసుకున్నాను 2 మినిట్స్ అండి. వితౌట్ ఎగ్ అన్న, వితౌట్ ఎగ్ అన్న. ఎగ్ లేకుండా ఆమ్లెట్ ఎలాగేస్తాం సార్? ఎగ్ పగలగొట్టి ఆమ్లెట్ వేస్తావు కదన్నా, దాంట్లో నుంచి ఎగ్ తీసే ఓన్లీ ఆమ్లెట్ తీసుకోవచ్చు. గుడ్ మార్నింగ్ మేడం. ఎగ్జామ్ ఉండగా ఎక్కడికి వెళ్తున్నారు? హాల్ టికెట్ మర్చిపోయాను మేడం. ఉదయం టిఫిన్ చేయడం మర్చిపోయారా? రే రండి క్యాంటీన్కి వెళ్తేనే చూద్దాం. పుష్ప, ఆ పొద్దు నువ్వు జాతరలో కొట్టినప్పుడు మనకేం అనిపించలే, ఏదో అన్న తమ్ముడు కొట్లాట అని వదిలేసిన. కానీ పొద్దు టీవీలో వార్నింగ్ ఇచ్చినావు చూడు, అప్పుడు తగిలినది నువ్వు కొట్టిన ప్రతి తప్ప. ఏందే అవి మీద చిన్న గీటు పడితే రప్ప రప్ప అని నరుకుతావా? చేసినాం ట్రెండ్ పోతా పైసలన్నీ వక్కవోతావారా, పెట్టుకున్నవన్నీ నువ్వు కక్కవోతావారా, పోరి పోరి అంటో దాన్ని చుట్టుకుంటావారా, సాక ఓసి పెగ్గేస్తా అరే పైసల కోసం పడుతుంటావు కింద మీద, కడుపుకు తినకుండా ఉరుకుతావు ఆడ ఈడ, ఒక్క రోజులా పైస గల్లోన్ అవుతావా, నువ్వు హీరోవా ఇది సినిమానా?